కన్న తల్లిని పట్టుకొని వేశ్య అంటే ప్రపంచంలో ఏ కొడుకు కూడా తట్టుకోలేడు, అది ఎవరైనా సరే. నేను మాట్లాడేది నా అన్వేష్ గురించి. అన్వేష్ అనే ఒక వ్యక్తి ఒక పెద్ద యూట్యూబర్. తాను కొంతమందిని ఉద్దేశించి, ఉదాహరణకి భయ్యా సన్నీ యాదవ్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆయన తల్లిగారిని ఉద్దేశించి అవసరమైతే నీ తల్లిని నాంపల్లి రైల్వే స్టేషన్లో పడుకోబెట్టు అని చెప్పేసి దారుణాతి దారుణంగా ఒక మహిళని, అది కాకుండా ఒక తల్లిని ఇంతలా దూషించాడు. కేవలం దాంతో ఆగలేదు. ఇమ్రాన్ అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఉన్నాడు, ఆ ఇమ్రాన్ తల్లిని అయితే దారుణంగా చార్మినార్ దగ్గర ప్రాస్టిట్యూషన్ చేసింది అని చెప్పేసి ఒక ఆరోపణ అన్నది ఈ అన్వేష్ చేయడం జరిగింది. ఎంత దారుణం అంటే తల్లి ఎవరికైనా తల్లి. మనం మన శత్రువు తల్లిని కూడా గౌరవిస్తాం, శత్రువు తల్లికి కూడా మర్యాద అనేది ఇస్తాం. కానీ ఈ అన్వేష్ అనేవాడు మాట్లాడేటప్పుడు తన హద్దులని దాటి మహిళల గురించి మాట్లాడుతున్నా, నేను తల్లి గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి మర్చిపోయి దారుణంగా మాట్లాడుతుంటే ఈరోజు సభ్య సమాజం సిగ్గుతోటి తలదించుకుంటున్నది. దాంతో ఆగిండా అంటే లేదండి, మనందరి తల్లి భరతమాతని కూడా అవమానించాడు. చైనా వాళ్ళది చక్కరేసి భారతీయులు నాకాలి అని చెప్పేసి చాలా గలీజు మాటలు భారతీయుల్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యక్తి అన్వేష్. ఎంత దారుణం అంటే చైనాతోటి ఇండియాని కంపేర్ చేస్తావు. నేను ఒక విషయం తెలవక అడుగుతా అన్వేష్ని, మన తల్లి అందంగా లేదు, లేదా మన తల్లి కొంచెం నల్లగా ఉంది, లేదా మన తల్లి ఫేస్ మీద మచ్చలు ఉన్నాయని చెప్పేసి మన తల్లిని మనం ప్రేమించమా? మన దేశంలో ఏదైనా ఇష్యూ ఉంటే మనం ఆ ఇష్యూని కరెక్ట్ చేసుకోవాలి, మనం కష్టపడి పని చేయాలి, దేశంలో ప్రతి ఒక్కరిని కష్టపడి పనిచేసేలా చేయాలి. అంతేకాని పరాయి దేశంతో పోల్చి నీ కన్న తల్లిని, మా అందరి కన్న తల్లిని, భరతమాతని నువ్వు దూషించినా కూడా ఊరుకున్నారు చాలామంది. ఎందుకు ఊరుకున్నారు అంటే, సరే తాను చెప్పే కంటెంట్ కరెక్ట్గా లేకపోయినా కూడా సబ్జెక్టు కరెక్ట్గానే ఉందిలే, సరే నోరు జారుతున్నాడు జారనీలే అని చెప్పేసి పెద్ద మనసు చేసుకున్నారు. కానీ ఈరోజు మహిళల పట్ల దారుణంగా మాట్లాడుతుంటే నిజంగా సిగ్గేస్తుంది. అన్వేష్ ఒక వీడియో చూసిన నేను, అన్వేష్ని కలవడానికి అన్వేష్ తల్లిగారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. వెళ్తూ తన కొడుకు కోసం పచ్చళ్ళు, చాలా మెటీరియల్స్, తల్లి ప్రేమ కదా, తీసుకెళ్తే దాని మీద కూడా వీడియో చేసిండు అన్వేష్. నిజంగా అన్వేష్, నిన్ను ఒకటే ప్రశ్న అడుగుతా, నేను నీ తల్లిగారిని ఒకవేళ ఎవరన్నా ఈ మాట అనుంటే నువ్వు తట్టుకునేవాడివా? ఒకసారి ఆలోచించు. లేదంటే దాన్ని కూడా వీడియో చేసి దాని ద్వారా కూడా డబ్బులు సంపాదించాలి అనుకునేవాడివా? ఒక్కసారి ఆలోచించు. నీ తల్లి నా తల్లి కాదా? నీ తల్లి మా అందరికీ తల్లి లాంటిది కాదా? మరి నీ తల్లిని అందరూ గౌరవించాలనుకున్నప్పుడు నువ్వు కూడా అందరి తల్లులను గౌరవించాలి కదా. ఒకసారి మన సభ్య సమాజం ఏమనుకుంటుంది, సంస్కారం అన్నది మనకు ఉండాలి అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేదు? సిగ్గుచేటిది. నెక్స్ట్ వచ్చేసి ఈ అన్వేష్ అన్న వ్యక్తి ఈ బెట్టింగ్ మాఫియా మీద నేనేదో పెద్ద యుద్ధం చేస్తున్నా అని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది. డైరెక్ట్గా సజ్జనార్ గారు అన్వేష్ ఇంటర్వ్యూ తీసుకునే అంత స్థాయికి నేను వెళ్ళిపోయానని చెప్పేసి గర్వం అన్నది అన్వేష్లో చాలా పెరిగిపోయింది. కాకపోతే అన్వేషే కాదండి, చాలామంది ఈ విషయం మీద మాట్లాడారు, పోరాటం చేశారు. అందరికంటే పోరాటం మొదలుగా చేసినటువంటి వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్నాడు. ఈ వ్యక్తి, ఈయన మొదలు పెట్టాడు. ఈయన డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిండు, నేను పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా ఈ విషయం మీద, రాబోయే రోజుల్లో కఠినంగా ఉంటాయి చర్యలు అని చెప్పేసి. ఈ వ్యక్తి ఒక యూట్యూబరు, చాలా మంచి వ్యక్తి, ఎప్పుడు కూడా తన భాష మీద కంట్రోల్గా ఉంటాడు, సమాజంలో ఎప్పుడు కూడా తిట్టలేదు ఈ వ్యక్తి అని నేను అనుకుంటున్నాను. అంటే నేను తన వీడియోలు చూస్తాను. నేను ఎప్పుడైతే నేను చూడలేదు తను ఎవరిని తిట్టగానో లేదా బ్యాడ్గా బిహేవియర్ అనేది నేను చూడలేదు. నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్ మీద యుద్ధం చేసింది ఈ వ్యక్తి. కానీ ఈ అన్వేష్ అన్న వ్యక్తి ఏం చేసిండు అంటే, కేవలం తన ప్రమోషన్ల కోసం ముందు ఏం చేసిండు అంటే, ఈ భయ్యా సన్నీ యాదవ్ అన్న ఒక యూట్యూబర్తో పెట్టుకున్నాడు. ఆయనను మెల్లగా గెలికిండు. ఆయన ఏదో 4 తిట్లు తిట్టిండు, ఈయన మళ్ళీ 4 తిట్లు తిట్టిండు. ఆ వీడియోలు జనాలు పిచ్చోళ్ళలాగా చూసారు. అక్కడ అన్వేష్కి ఎక్కడ లేనంత సబ్స్క్రైబర్ బేస్ ఇంకా పెరిగింది. ఇంకా డబ్బు అనేది యూట్యూబ్ ద్వారా ఇంకా చాలా సంపాదించుకున్నాడు. తిట్టి కూడా డబ్బు సంపాదించుకున్నాడు. నిజంగా ఇది కేవలం మార్కెటింగ్లో ఒక స్ట్రాటజీ. దాని తర్వాత ఈ అన్వేష్కి దొరికింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ పేరు మీద ఈరోజు అన్వేష్ అంతా నేను చేస్తున్నా అని చెప్పేసి డైరెక్ట్గా సజ్జనార్ గారే నాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు అని చెప్పేసి ఈరోజు ఎవరు ఆపినా కూడా ఆగని స్థాయికి వెళ్తున్నాడు. నేను సజ్జనార్ గారికి కూడా ఒక విషయం చెప్పాలి ఏంటంటే, సార్ యువర్ ఎ హీరో అంటే నిజం చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా దృష్టిలో భారతదేశంలో మీరు ఒక పెద్ద హీరో. ఎందుకంటే మీరు చేసిన పని అలాంటిది. అంత పెద్ద హీరో అయిన మీరు ఒక వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు
ఆ వ్యక్తి ఏం చేసిండు అన్నది ఒకసారి పాస్ట్లో తన హిస్టరీ ఒకసారి సెర్చ్ చేయాలి సార్. ఉదాహరణకు చెప్తా, మీకు ఒక చిన్న వీడియో ఉంది, ఈ వీడియో ఒకసారి చూడండి. ఎన్నాళ్ళుగా చూస్తున్న ఆటగాళ్ళ యాప్ అయితే వచ్చేసింది. మీరు కింద కనబడుతున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఈ యాప్ వల్ల రేపులు అయితే జరగవు. మగవాడు కోరికలు అంటే ఎలాగంటే ఈ యాప్ పనిచేస్తుంది, మీరు ఎవరికైనా ఎప్పుడైనా రేపులు చేయాలి, తర్వాత మానభంగాలు చేయాలన్న ఆలోచన వచ్చేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఆటగాడు, కింద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి. మీ కోరికలు చెప్పండి, మీ బాధలు చెప్పండి. సో మా టీం మిమ్మల్ని కన్సల్ట్ చేసి ఒక కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ థాయిలాండ్ తీసుకెళ్తారు. మొదటి రోజు ఆటలాడాలి, రెండో రోజు 2 ఆటలాడాలి, మూడో రోజు 3 ఆటలాడాలి, 5ో రోజు 5 ఆటలాడాలి, 10ో రోజుకి వచ్చేసరికి మీరు 10 ఆటలాడాలి. సో ఇలా ఆటలాడుకుంటూ పోవడం వల్ల మీకు ఆటల మీద విరక్తి పుట్టేస్తుంది, మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. దీనికి స్పాన్సర్స్ ఒక 10 మంది డబ్బున్న కోటీశ్వర్లు ఉన్నారు, తర్వాత సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, అన్వేషు ఇది మంచి ఆలోచన, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. సో వీటి నుంచి అధిగమించడం వల్ల మేము డబ్బులు ఖర్చు పెడితే ఏముంది, 40,000 పోతే పోయింది, ఒక మనిషిని కాపాడగలుగుతున్నాం, దేశం యొక్క భద్రత కాపాడగలుగుతున్నాం, అమ్మాయిని కాపాడగలుగుతున్నాం, దేశంలో రచ్చ తగ్గుతుంది, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మంచి పనే. ఈ ఆటగాళ్ళ యాప్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి నువ్వే ముందు ఉండాలి ఒక ఆటగాడిగా. ప్రపంచ దేశాలు, ఎందుకంటే ఒక ఆటగాడి బాధ ఒక ఆటగాడికే తెలుసండి, ఒక మగవాడిగా. నథింగ్, యు వాంట్ టు సే సంథింగ్? నా పేరు నతాలియా, కొలంబియా. ఈ వీడియోలో ఈ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి సార్. మనం దీన్ని సమర్థిద్దామా? సభ్య సమాజం దీన్ని సమర్థిస్తుందా? ఒకసారి మనం కూడా ఆలోచించాలి. బెట్టింగ్ యాప్స్ అన్నది నిజంగానే మనకి చాలా డేంజర్, సమాజానికి చాలా డేంజర్. ఎందుకంటే ఆ యాప్స్ వలన చాలామంది అమాయకులు బలైపోయారు. నేను నా లాస్ట్ వీడియోలో కూడా చూపించిన, ఎంతమంది చనిపోయారు, కొంతమంది గురించి చూపించిన. చాలా అంటే చాలా ఆ కేసెస్ చదువుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. పేదవాళ్ళు కూడా అప్పులు చేసి ఆ అప్పులను తట్టుకోలేక ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయారు. నిజంగానే దీన్ని మనం అందరం కలిసి నిర్మూలించాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ నిర్మూలించాలి అన్న పేరు మీద ఒక వ్యక్తి తన యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకోకూడదు కదా. ఈరోజు సజ్జనార్ గారు, మీరు గౌరవనీయులు, మిమ్మల్ని మేమందరం చాలా ప్రేమిస్తాం, గౌరవిస్తాం. మీరు ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ఇంకా నడుస్తుంది. ఇది కేవలము తన స్వార్థం కోసం తాను చేస్తున్నాడు. మీరు ఇంతగా కష్టపడి ఈరోజు ఈ బెట్టింగ్ యాప్స్ మీద ఇంత పెద్ద స్టెప్స్ తీసుకుంటుంటే క్రెడిట్ మొత్తం ఒక వ్యక్తి తీసుకెళ్ళి తన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోలు పెట్టి తాను డబ్బు సంపాదించుకుంటున్నాడు. ఇదంతా ఈ అన్వేషణ వ్యక్తికి ఒక అర్నింగ్ సోర్స్ మాత్రమే. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ఒక అర్నింగ్ సోర్స్ మాత్రమే. తనకి బెట్టింగ్ యాప్స్కి సంబంధం ఏంటి? బెట్టింగ్ యాప్స్ ద్వారా భారతదేశంలో ఎవరైనా చనిపోయినా కూడా తాను పడవలసిన అవసరం లేదు. తను సంవత్సరాల నుంచి ఎక్కడో అబ్రాడ్లో ఉన్నాడు, తాను ఓటు వేసింది లేదు, తాను ఇండియాకి వచ్చింది లేదు, అసలు ఇండియాకి తనకి ప్రస్తుతం సంబంధమే లేదు, అసలు వస్తాడా లేదా అన్నది కూడా తెలియదు. అదే కాకుండా సజ్జనార్ గారు, ఒక వ్యక్తిని మనం ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి యొక్క రికార్డ్ని మనం చూడాలి. ఒక పోలీస్ ఆఫీసర్గా మీకు చాలా బాగా తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. ఈ వ్యక్తి మీద క్రిమినల్ కేసులు ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆ కేసులు చూస్తే ఆ కేసులలో నిజంగానే మనం సిగ్గుపడాలి, అట్లాంటి కేసులు కూడా ఉన్నాయి. మరి అట్లాంటి వ్యక్తిని మీరు మీ స్థాయి అధికారి ఇంటర్వ్యూ తీసుకుంటే మరి సమాజానికి మనం ఏం నేర్పిస్తున్నట్టు ఒకసారి మనం ఆలోచించాలి. ఏదేమైనప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోట్ చేశారో, ఉదాహరణకి ప్రకాష్ రాజ్ గారు ఎప్పుడో 5 ఏళ్ళో 6 ఏళ్ల కింద ప్రమోట్ చేసిన నేను అని చెప్పేసి ఆయన బయటకు వచ్చి చెప్పడం జరిగింది. నాకు నిజం తెలిసింది, దాని తర్వాత నేను ఇట్లాంటి ప్రమోషన్ చేయలేదు అని చెప్పేసి ఒక మార్పు అన్నది వచ్చింది. అసలు మనం చేయాల్సిన విషయం ఏంటి? ముందు పోలీస్ డిపార్ట్మెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే మేము అరెస్ట్ చేస్తామని చెప్పేసి స్ట్రిక్ట్గా ఒక సర్క్యులరో లేదా ఒక అడ్వర్టైజ్మెంటో సమాజంలో పంపించాలి. దాని తర్వాత కూడా ఎవరైనా ప్రమోట్ చేస్తే అప్పుడు మనం అరెస్టులు చేయాలి, నోటీసులు పంపించాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఒకప్పుడు చేసి నిజం తెలుసుకొని దాని తర్వాత ఆపేసిన ఎవరైతే అమాయకులు ఉన్నారో ప్రస్తుతం వాళ్ళని టార్గెట్ చేస్తాము అని చెప్పి ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో, అన్వేష్ లాంటి వ్యక్తులు, వాళ్ళు టార్గెట్ చేస్తామని చెప్పి వాళ్ళ దుకాణాలని, అన్వేష్ లాంటి వాళ్ళు వాళ్ళ దుకాణాలని ఈరోజు తెలిసిపోతుంటే దానికి మీలాంటి ఒక అధికారి, ఇంత పెద్ద అధికారి సజ్జనార్ గారు అంటే మాకు ఒక కొండలాగా, అట్లాంటి అధికారి ఈరోజు దాంట్లో ఒక భాగమై మిమ్మల్ని కూడా వాడుకొని ఈరోజు డబ్బులు సంపాదించుకుంటాడు ఈ వ్యక్తి అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. చాలా అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. నో డౌట్ ఇది అవసరము. దీనివల్ల ఫ్యూచర్లో కూడా ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయరు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ఎవరైతే అంటే 5 సంవత్సరాల కింద, 6 సంవత్సరాల కింద, 3 సంవత్సరాల కింద ప్రమోట్ చేశారో వాళ్ళని ఈరోజు శిక్షించడము అంత కరెక్టా? ఒకసారి ఆలోచించాలి. మరి ఏం చేయాలి? వాళ్ళని వదిలేయాలా? అట్లట్లా వదిలేస్తాం, వాళ్ళ వల్ల చాలామంది చనిపోయారు కదంటే వదలొద్దండి, వదలొద్దు. ఈడీని ఇన్వాల్వ్ చేయండి,
చేసి వాళ్ళు ఎంత డబ్బు సంపాదించారో చూడండి. ఆ డబ్బు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో దాన్ని వడ్డీతో సహా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయండి. వసూలు చేసి ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళ కుటుంబాలకు ఇవ్వండి. ఇదే న్యాయం, ఇదే ధర్మం, ఇదే చేయాలి. అది మానేసి ఈరోజు కేవలము మనము అందరం కూడా ఇంక్లూడింగ్ మీడియా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మీడియా కూడా ఏదైతే మన ఛానల్స్ ఉన్నాయో మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్, వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా అన్వేష్ లాంటి వాళ్ళ కోసం పనిచేస్తున్నారు. ఈరోజు ప్రతి ఛానల్లో అన్వేష్ 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 అని చెప్పేసి మాట్లాడుతుంటే అన్వేష్కి నెగటివో పాజిటివో ఏదో ఒక మార్కెటింగ్ అయితే అన్వేష్కి జరుగుతున్నది. ఈరోజు అన్వేష్ పేరు అన్నది చాలా పెద్ద లెవెల్లో ఉంది. ఏదేమన్నప్పటికి కూడా తల్లిని దూషించడం అన్నది అతిపెద్ద నేరం ప్రపంచంలో. సరే, ఈరోజు సభ్య సమాజంలో ఈరోజు మనం చేయలేం, కానీ పాతకాలంలో అంటే త్రేతాయుగంలో ద్వాపరయుగంలో అయితే తల్లిని దూషించిన మరుక్షణం తలకాయ నరికేసేవాళ్ళు. మీకు కూడా తెలుసు, తల్లిని దూషించిన మరుక్షణం తలకాయ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు సభ్య సమాజంలో మనం బతుకుతున్నాము. ఇక్కడ మనకి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలు అలౌ చేయవు ఆ పనికి, కానీ చట్టాలు చట్టపరంగా మాత్రం యాక్ట్ చేయొచ్చు కదా. మరి అట్లాంటప్పుడు అన్వేష్ మీద కూడా తప్పకుండా యాక్షన్ తీసుకోండి. తన మీద కూడా కేసులు పెట్టండి. తనను ఇండియాకి రప్పించండి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే పాత కేసులు కూడా ఉన్నాయి. మరి తమ్ముడు తప్పించుకొని తిరుగుతున్నాడేమో ఒకసారి చూడాలి. అన్వేష్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, ఏంటంటే నీ ఇంటెన్షన్ తప్పు కాకపోయి ఉండొచ్చు, నేను అందులో ఏం మాట్లాడను. కానీ ఈరోజు నువ్వు వాడిన భాష అన్వేష్ నిజంగా సిగ్గేస్తుంది. చాలా అంటే చాలా సిగ్గేస్తుంది. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళలో నేను కూడా ఒకడిని, నీ వీడియోలు చూసే వాళ్ళలో నేను కూడా ఒకడిని. కానీ నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతుంటే, అరే ఈ వ్యక్తినే నేను ఫాలో అయింది అని చెప్పేసి నేను ఒక్కడనే కాదు, నీ సబ్స్క్రైబర్లు చాలామంది ఈరోజు అదే విషయం ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి వ్యక్తిని మేము ఫాలో అయింది అని చెప్పేసి. ఆ రోజు నువ్వు చైనాతో కంపేర్ చేసి భారతదేశంలో మమ్మల్ని అందరినీ ఎదవల్ని చేసి మమ్మల్ని అందరినీ తిడుతున్నా కూడా మా వాళ్ళు పిచ్చోళ్ళు ఈ విషయం అర్థం చేసుకోలేక నవ్విర్రు. కానీ ఈరోజు ఆ విషయం నేను చేసిన అప్పుడు నవ్విరు కదా అని చెప్పేసి ఈరోజు నేను తల్లుల్ని తిడతా, ఇష్టారీతిన మహిళల్ని అవమానిస్తా అంటే మాత్రం ఇది కుదరని పని. ఒకసారి ఆలోచించు. ఈ విషయం మీద ముందుగా నువ్వు స్పందించు. ఎలాగైతే బెట్టింగ్ యాప్స్ చేసి క్షమాపణలు అందరూ చెప్పుకున్నారో అలాగే ఈరోజు నువ్వు బయటికి వచ్చి నేను దూషించిన వాళ్ళని క్షమాపణ కోరుకుంటున్నా అని చెప్పేసి ఒక వీడియో అనేది జారీ చేయి. ఇది చాలా అవసరం. లేకపోతే రాబోయే రోజుల్లో ఏ భారతదేశాన్ని అయితే నువ్వు చాలా చిన్న చూపు చూసి కించపరిచావో ఆ భారతదేశ చట్టాలు మొత్తానికి నిన్ను నమిలి ఊసేస్తాయి. అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.